నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కాలం అద్భుతమైంది, కాలం అమానుషమైంది కూడా. కాలం నిరంతర ప్రవాహ గమనం. ఆ ప్రవాహంతో పాటు మనం మన ప్రమేయం లేకుండానే కొట్టుకుపోతాం. ఆగి కాలాన్ని చూడాలని ఎవరైనా కోరుకుంటున్నారంటే వాళ్ళు మృత్యువును ఆహ్వానిస్తున్నట్లు అర్థం. ఎలానో వస్తాం ఆ ప్రవాహంలోకి. మన జీవితకాలం ముగిసిపోయాక కాల ప్రవాహం మనల్ని ఒడ్డుకు విసిరేసి తాను మాత్రం ప్రవహిస్తూ ముందుకెడుతుంది. ఎన్నెన్ని నాగరికతలు, ఎందరెందరు మహానుభావులు, మరెందరు సామాన్యులు అసామాన్యులు కాలగర్భంలో కలిసిపోయారు. కాలానికి అధిదేవత సూర్యుడని మన పెద్దలు చెబుతుంటారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకులకి వచ్చే రకరకాల సమస్యలకు పరిష్కారం చూపించడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పద్మజ గారు. నమస్కారం మేడం. ఎప్పట్లానే ఒక సఖి తన సమస్యని లెటర్ ద్వారా మనకి పంపించారు. ఆ సమస్య ఏంటో చూద్దాం. నా పేరు అనుష. నేను హైదరాబాద్ నుంచి లెటర్ని రాస్తున్నాను. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత ఉద్యోగంలో ఉన్నాను. అది చాలా కీలకమైన పొజిషన్. ఎంతోమంది చేత పని చేయించే బాధ్యత నా మీద ఉంటుంది. అందులో భాగంగా బాగా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. అయితే పని గురించిన ఆలోచనతో నేను వ్యవహరించే తీరును ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. 40 దగ్గర పడుతున్నా నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పెళ్లి చేసుకోలేదు. దాన్ని సాకుగా చూపి నాకు తెలియదనుకొని నా గురించి చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు. బ్రహ్మచారిని కాబట్టి నాకు కోపం ఎక్కువని, వీళ్ళెవరిని నేను భరించలేనని, వాళ్ళ సంతోషం చూసి ఓర్చుకోలేనని, ఇలాంటి రకరకాల మాటలు నాకు తెలుస్తూనే ఉంటాయి. వీళ్ళ నోళ్ళు ఎలా మూయించాలి? ఏ కెరియర్ ఉమెన్ లైఫ్లో అయినా 2 కోణాలు ఉంటాయి. ఒకటి వ్యక్తిగతమైన కోణం, పర్సనల్ యాంగిల్. రెండోది వృత్తిపరమైనటువంటి కోణం. ఇప్పుడు వెరీ ఆఫెన్ ఏమవుతుందంటే, వ్యక్తిగతమైనటువంటి కోణం ఎప్పుడైతే వృత్తిపరమైనటువంటి కోణాన్ని డామినేట్ చేస్తుందో అప్పుడు ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆవిడ వ్యక్తిగతమైన విషయాల్ని తన ఉద్దేశం ప్రకారం ఏ రకంగానూ తన వృత్తిని మీద ఆవిడకి రానివ్వట్లేదు. తన కారణాలు తనకున్నాయని చెప్తాను. షీఈ్ వెరీ క్లియర్. ఆవిడ చాలా క్లారిటీగా చెప్తున్నారు ఏంటంటే, నేను పెళ్లి చేసుకోకపోవడం నా వ్యక్తిగతమైనటువంటి విషయం. వృత్తిలో అంటే వృత్తిని ఒక పరిపూర్ణతతోటి స్వీకరిస్తున్నారు ఆవిడ. ఆ వృత్తి కోసం అని చెప్పి తన ఏదైతే తన వ్యక్తిత్వం ఉందో దాన్ని ఆ వృత్తికి అనుగుణంగా మార్చుకున్నాను అన్నటువంటి భావన కనిపిస్తుంది మనకి ఆ ఉత్తరంలో. అయితే సమస్య ఏంటంటే, మనలాగా అవతల వాళ్ళు ఆలోచించాలని లేదు కదా. మనం ఒక ఆలోచనతోటి మనం ఒక రకంగా ప్రవర్తించినప్పుడు అవతల వాళ్ళకి వాళ్ళ కోణాలు వాళ్ళకు ఉంటాయి. మన కోణం వాళ్ళకి అర్థమైంది అని మనం అనుకోకర్లేదు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళ కోణం మేము ఆలోచించాల్సిన అవసరం ఏంటి అని అనుకోవచ్చు వాళ్ళు, లేదా ఆలోచించేటువంటి కెపాసిటీ వాళ్ళకి లేకపోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆవిడ ఒక పెళ్లి కాని స్త్రీ, బ్రహ్మచారిణి కాబట్టి పెళ్ళైన వాళ్ళ కష్టాలు కానీ సమస్యలు కానీ అర్థం చేసుకోలేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఆవిడ తన కోణాన్ని ఎక్స్పాండ్ చేసుకోలేకపోతుంది, పర్స్పెక్టివ్ దృక్పథాన్ని పెంచుకోలేకపోతుంది, కేవలం తన దృక్పథం నుంచే ఆలోచిస్తోంది అని వాళ్ళు అనుకుంటున్నారు. రివర్స్ మే బి ట్రూ టు. వాళ్ళు కూడా ఒక ఒంటరిగా ఒక స్త్రీ, ఒక కెరియర్ ఉమెన్ ఏవైతే ఫేస్ చేస్తుందో, ఎలాంటి ఆవిడకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఆవిడ ఏ రకమైనటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అనేది వాళ్ళు లీడర్షిప్ పొజిషన్లోకి వెళ్ళి ఆ కోణం నుంచి వాళ్ళు ఆలోచించట్లేదు. ఇక్కడ యాక్చువల్గా లీడర్షిప్ పొజిషను, దానికి అనుబంధంగా ఉండేటువంటి రకరకాల పర్యవసానాలు, దానికి అనుబంధంగా ఉండేటువంటి ప్రవర్తన, దాని తాలూకు పర్యవసానాలు మనం చర్చించుకోవాలి న్యాయానికి. కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఒక లీడర్గా ఆ సీట్లో ఉన్నటువంటి మనిషి ఏ రకంగా ప్రవర్తిస్తుంది అని అనుకోవట్లేదు. ఈవిడ వ్యక్తిగతంగా ఎక్కడో ఏదో లోపం ఉంది, ఏదో సమస్య ఉంది ఆవిడకి జీవితంలో, అవన్నీ మన మీద రిఫ్లెక్ట్ చేస్తుంది, అవన్నీ మన మీద ప్రొజెక్ట్ చేస్తుంది అని వాళ్ళు. మామూలుగా సమాజంలో మాక్సిమం అందరూ అలానే అనుకుంటారు. ఎవరైనా బ్రహ్మచారిని, ఈవెన్ మగవాడైనా కావచ్చు లేదా ఆడపిల్లైనా కావచ్చు, ఎవరైనా పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారినిగా లేదా బ్రహ్మచారులుగా ఉండిపోయారు అంటే వాళ్ళు ఒంటరితనం వాళ్ళకు అలవాటైపోయింది, వేరే వాళ్ళతో మాట్లాడరు, పెట్టే గుణం ఉండదు, ఈర్ష అసూయ ఎక్కువ ఉంటుంది అనే ఒక ఫీలింగ్తో కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అట్లానే మాట్లాడతారు చాలామంది. సంయుక్త, సైద్ధాంతికంగా చూస్తే లీడర్షిప్ థియరీస్లో చాలా స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది. చాలా రకరకాల పద్ధతుల్లో వాళ్ళ లీడర్షిప్ని వాళ్ళు నిర్వహించగలుగుతారు. అయితే
తను ఏ రకమైనటువంటి లీడర్షిప్, తన నాయకత్వ ధోరణి ప్రదర్శిస్తోంది అనేది అనూష గారు ఒకసారి ఆలోచించుకోవాలి. తనకి వాళ్ళ కోణం నుంచి చూస్తే గనక తనకి లైఫ్ అదే, కెరియర్ తన లైఫ్. వ్యక్తిగతంగా తనకి వేరే రకంగా ఇంకేం ఆలోచించుకోవట్లేదు. తను కెరియర్ గురించి ఆలోచిస్తోంది, ఆర్గనైజేషన్ గురించి ఆలోచిస్తోంది, బాగా పని చేయించాలి అని ఆలోచిస్తోంది. కాకపోతే తనకి లేనటువంటి కొన్ని లిమిటేషన్స్ అవతల వాళ్ళకు ఉండొచ్చు. అలాగే ఇంకొకళ్ళు వృత్తి జీవితంలో ఒక భాగమే తప్పితే వృత్తే జీవితం కాదు కదా అనుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు తనకి ఆర్గనైజేషన్ గ్రోత్, ఆర్గనైజేషన్ పెరిగినప్పుడు దానిలో ఉన్న వ్యక్తులు కూడా పెరుగుతారు అనేటువంటి ఖచ్చితమైన నమ్మకం ఉండొచ్చు. దానికి అనుగుణంగానే తను పనిచేస్తూ ఉండొచ్చు. కానీ అవతల వాళ్ళు నేను ఎదుగుతాను, కాకపోతే అంత విపరీతమైనటువంటి చెమటోడ్చి చేయక్కర్లేదు, కూల్గా చేస్తాను అని. మరి రకరకాల మనుషులు ఉంటారు కదా, భిన్నమైనటువంటి ఆలోచన ధోరణులు ఉంటాయి, దృక్పథాలు వేరుంటాయి, పనితీరు వేరుంటుంది, వ్యవహార శైలి వేరుంటుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒకటే పద్ధతిలో మూసపోసినట్టుగా అందరూ ఉండాలి అంటే కుదరకపోవచ్చు. ఇంతమంది విమర్శిస్తున్నారు కాబట్టి ఆ విమర్శలు వ్యక్తిగత ధోరణిలోకి కూడా వచ్చేసాయి కాబట్టి తన పనితీరులో ఎవరు తప్పు పట్టలేరు, ఎందుకంటే తను కష్టపడుతోంది కాబట్టి. కానీ ఈవిడ వ్యక్తిగతంగా ఏదో సమస్య ఉంది, అది మన మీద రుద్దుతోంది అనే అభిప్రాయం ఎందుకు వచ్చింది? ఎప్పుడు కూడా అవతల వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తారు, వాళ్ళ ఆలోచనలను మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి తను ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయగలుగుతుందా, వాళ్ళకి ఇంకా కొంచెం దగ్గరగా మానసికంగా కూడా రీచ్ అవ్వగలుగుతుందా? కేవలం వృత్తి మాత్రమే అని కాకుండా వృత్తిలో భాగంగానే ఆర్గనైజేషనల్ ప్రిన్సిపల్స్లో అది కూడా ఒక భాగం కదా, వృత్తిలో భాగంగానే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని గురించి కూడా కొంత తను వాళ్ళ సమస్యలు ఏంటి అనేది కూడా పట్టించుకోవాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో కదా. కాబట్టి అలా తను ఏమన్నా ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అని అనూష గారు ఆలోచించాలి. అలాగే మిగతా వాళ్ళు ఏమనుకున్నా కానీ తన జీవితం తనది, వాళ్ళు అనుకున్నంత మాత్రాన తన జీవితం మారిపోదు కదా, తన నిర్ణయాలు మారు, అది ఇండివిజువల్ డెసిషన్స్, అవి పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం అనేది. అలాంటప్పుడు వాళ్ళనే మాటలు తనని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కంటే కూడా ఏం చేయొచ్చు మనం ఈ పరిస్థితిని, ఇలాంటి వీళ్ళ ఆలోచనలు మార్చి, ముఖ్యంగా ఇలాంటి సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్లో కానీ ఏ ఆర్గనైజేషన్లో అయినా టీమ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కలగలిపి అందరూ సమిష్టిగా కృషి చేయాలి అంటే మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్, కోపతాపాలు, తనకి తెలిసేట్టుగా వాళ్ళు పోకింగ్గా మాట్లాడాలి, ఇలాంటి వాటికి స్కోప్ ఉండకూడదు. తను దానికి రియాక్ట్ అవ్వడం, బాధపడడం, వీటన్నిటికంటే కూడా ఒక స్నేహపూర్వకమైనటువంటి అట్మాస్ఫియర్. అట్ ద సేమ్ టైం అతిగా కావక్కర్లేదు. తను దృఢంగా ఉంటూనే నేను మీతో వ్యవహరించే తీరు ఇష్యూకి సంబంధించింది, సమస్యకి సంబంధించిందే కానీ నీ మీద కాదు నా కోపం అనేది తను క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలిగిందంటే కనుక ఇష్యూని డీల్ చేయడం వేరు, మనుషుల్ని కోపగించుకోవడం వేరు. అలాంటి తేడాలు లేకుండా ఇష్యూని ఇష్యూగా చూసి తను విషయాన్ని మాత్రమే డీల్ చేయగలిగితే బహుశా తన వాతావరణంలో తను కొంత మార్పు తీసుకురాగలిగితే అవతల వైపు నుంచి కూడా కొంచెం ఎక్స్పాండ్ అవుతుందేమో. ఓకే, అంటే ఎప్పుడూ కూడా మన వైపు నుంచి అంటే ఒకే కోణంలో ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి, మరి ప్రతిసారి పట్టించుకోకపోయినా ఒక్కొక్కసారి అనేది కొంచెం మనం పరిధిలో, అందులోనూ ఒకళ్ళు ఏదో ప్రాబ్లం చూస్తున్నారంటే అనుకోవచ్చు, అనేక అందరూ అన్న వర్డ్ యూజ్ చేసింది ఆవిడ. అందరూ అంటే అందరూ ప్రతి వాళ్ళు అని కాకపోవచ్చు, కానీ అధిక శాతం మంది అని అర్థం చేసుకోవచ్చు మనం. అలా అధిక శాతం అలా ఆలోచిస్తున్నారు అంటే ఈజ్ దేర్ సంథింగ్ విచ్ ఐ కెన్ డూ, నేనేమైనా చేయగలను దానికి అనేది తను ఆలోచించు. వాళ్ళు ఎటు తిరిగి వాళ్ళందరినీ మార్చడానికి కొద్ది కష్టం అవుతుంది, కానీ మనల్ని మనం కొంతలో కొంత మార్చుకోవాలి. మన వ్యవహార శైలిని కొంచెం మౌల్డ్ చేసుకోవడం, పాలిష్ చేసుకోవడం. అద్భుతమైన వ్యవహార శైలి కావచ్చు, దాన్ని మరింత మెరుగు పెట్టుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది కదా. ఓకే, నిజంగా అనూష గారు మీ సమస్యకి తగినట్టు మంచిగా మన పద్మజ గారు, డాక్టర్ పద్మజ గారు ఎంతో చక్కగా సలహా ఇచ్చారు. మీరు దాన్ని పాటిస్తే కనుక ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరింపబడుతుంది అని అయితే మేము అనుకుంటున్నాము. సో నిజంగా మీరు కూడా ఎంతో చక్కగా మంచి సలహా ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.